ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. This information provided on this channel and its videos for general purpose only and should not be considered as professional advice. The videos images belongs to respective owners and are used for fair purpose by the concept of the owners. 2,50,000 చెప్తున్నారు. 2,70,000 అడిగితే ఇవ్వలేదు. బేరం జరుగుతుంది. హెవీ సైజ్ ఉన్నాయి బఫెలోస్. సూడివి ఇదేమో 8 నెలల సూడింది, అదేమో 7 నెలల సూడింది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ కైప రవీంద్రారెడ్డి. ఇది 21వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. ఫస్ట్ నేను మార్కెట్లోకి వచ్చిన గేదెలను చూపిస్తాను. దాని తర్వాత ధరలు, ఏ రేట్లలో రైతులు గేదెలు తీసుకున్నారో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఇవైతే హెవీ సైజ్ గేదెలు. ఇవి అమ్ముడైనవి, తర్వాత చూపిస్తాను ఎంతకు సేల్ అయినాయో. ఈరోజు గేదెలు అయితే పర్లేదు, బాగానే అమ్ముడైపోయాయి. రైతులైతే మిగతా వారంతో పోల్చుకుంటే కొంచెం తక్కువనే వచ్చారు, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. సైజులు చూసుకోవచ్చు. ముర్రా, గ్రేడెడ్ ముర్రా జాతి గేదెలు ఉన్నాయి ఇక్కడ. పాడి ఉన్నాయి, సూడి ఉన్నాయి. ఓన్లీ సూడి ఉన్నాయి, సూడి ఉండి పాలిచ్చే గేదెలు కూడా ఉన్నాయి. 4 నెలలు 5 నెలలు సూడి ఉంటాయి. సూడితో పాటు పాలు కూడా ఇస్తుంటాయి. ఇక్కడ హెవీ సైజు ముర్రా జాతి బుల్ ఉంది. సైజ్ చూసుకోవచ్చు, హెవీగా ఉంది. గేదెల అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు. 6 నెలలు 7 నెలలు అలా ఉన్నాయి సూడి. గేదె క్వాలిటీ సైజును బట్టి అయితే ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది ఎర్రగడ్డలో గేదెలు ధరలు. ఇవి పాడి గేదెలు, వీటిలో ఎక్కువ పాడి ఉన్నాయి. ఎర్రగడ్డ అయితే సూడి గేదెలకు ఫేమస్. సూడి గేదెలు చెక్ చేయించుకొని డాక్టర్ ఉంటాడు, వాళ్ళు ఎన్ని నెలలు అయితే సూడి చెప్తున్నారో అన్ని నెలలు సూడి ఉంటే తీసుకోవచ్చు. ఇది కొత్త ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేయించండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఇవి హర్యానా ముర్రా జాతి పడ్డదూడలు, దూడలు. ఆల్రెడీ ఇవి మన గ్రూప్లో పెట్టింటిమి, ఇవన్నీ ఇట్లా వస్తాయని చెప్పేసి. ఇవి ఉదయం 5:30కు దిగాయి ఎర్రగడ్డ దగ్గర. మొత్తము 23 వచ్చాయి, 23. 2 గేదెలు, 21 దూడలు, పడ్డదూడలు వచ్చాయి. అందులో 21 దాంట్లో 2 ఏమో దున్నపోతులు ఉన్నాయి, మిగతా 21 ఏమో ముర్రా, 1 ఏమో మినీ వచ్చాయి. వీటిలో అయితే ఒక 4-5 అమ్ముడయ్యాయి. మిగతావి మొత్తము నందికొట్కూరు దగ్గర అమ్మకానికి ఉంటాయి, కర్నూలు జిల్లాలో. ఎవరికన్నా కావాలనుకుంటే కాంటాక్ట్ చేయండి, ఓనర్ నెంబర్ ఇస్తాను, మాట్లాడుకోండి. రేట్ అయితే బాగానే చెప్తున్నారు. హర్యానా నుంచి పై ఖర్చులు ఎక్కువ వచ్చాయనేసి చెప్తున్నారు. ట్రాన్స్పోర్ట్ 1,10,000 చెప్తున్నారు. 7 నెలల్లో చూడండి గేదెది. మూడో ఈత గేదంట. ఈ గేదె 78,000కు కొన్నారు, 78,000కు. సూడి గేదె ఇది. సైజ్ చూడొచ్చు. ఏలూరు సైడ్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది ఈ గేదెను. నెక్స్ట్ ఇంతే మూడో అయితే గేదె అనేసి చెప్తున్నారు. జాఫ్రాబాదీ జాతి గేదె 86,000కు సేల్ అయింది, 86,000కు. ప్రజెంట్ 4 నెలలు సుడుతుంది, 4 months ప్రెగ్నెంట్ బఫెలో. సైజ్ చూసుకోవచ్చు. ప్రజెంట్ దీని దగ్గర పాలు కూడా ఉన్నాయంట, మిల్క్ 6 లీటర్స్ పాలు ఉన్నాయనేసి చెప్తున్నారు. మినీ జాతి దూడ 23,000కు సేల్ అయింది, 23,000కు. ఈ గేదె 77,000కు కొనుక్కున్నారు, 77,000కు. ఇంకొక 15 డేస్లో ఇంతదనేసి చెప్తున్నారు. సైజ్ చూసుకోవచ్చు. థర్డ్ లాక్టేషన్ బఫెలో అనేసి చెప్తున్నారు. మూడో ఈత గేదె.
ఈ గేదె 8 నెలల సుడింది. ముర్రా జాతి గేదె. హెవీ సైజ్ ఉంది. అనంతపూరు నార్పల బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది 90,000కు. మూడో ఈత గేదె అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెల్లో. నెక్స్ట్ వాళ్ళతో మాట్లాడేసిన తర్వాత అన్న ఎంత కొన్నారు? 75,000. ఈ గేదె 75,000కు సేల్ అయింది. 5 నెలల సుడింది. ఎవరన్నా మీది? భువనగిరి. ఇది ఒకటేనా? 2 కొన్నారా? ఇది ఎన్ని అయితే ఉంటుంది అన్న? ఈత ఎన్ని అయితే? 2 అయితే ఉంటుంది. 6 నెలల సుడి. ఎన్ని వచ్చా పాలు ఈనిన తర్వాత? 10 లీటర్. 10 లీటర్. ఇదేనా? ఇది 10 లీటర్ ఇస్తుంది. 10 లీటర్లు. 75,000కి ఇది కొన్నా. 75,000 కొన్నా? ఎన్ని అయితే ఉంటుంది అనేది? 2 అయితేనే. 2 గేదెలు అమ్ముడైనవి. ఒక్కొక్క బఫెల్లో 75,000 పడిందంట. ఈచ్ వన్ 75,000 బఫెల్లోస్. ఒకటి 5 నెలలు, ఒకటి 6 నెలల సుడితో ఉంది గేదె. ఇది 6 నెలల సుడితో ఉంది. దీనికి దూడ కూడా ఉంది. అది దాని దూడ. పాలు కూడా ఇస్తుందంట ఈ గేదె. రేటు 74,000 పడింది. ఇదన్నా 85,000. ఎక్కడన్నా ఎవరన్నా మీది? నసరావుపేట. ఈ 2 తీసుకున్నారా? ఎట్లా అనిపించింది ఈరోజు రేటు? రీజనబుల్ అని అనిపించిందా? ఇంటి దగ్గర ఉన్నాయా గేదెలు? ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎటువంటి మీ దగ్గర పాల రేటు? ఒక బఫెల్లో 74,000, ఇంకొక బఫెల్లో 85,000 పడింది అనేసి చెప్తున్నారు. ఏదన్నా ఈ గేదెనా? రెండోది 5 నెలల సూడి. ఇది వచ్చేసి 65,000 రూపాయలు. 65,000. ఇదేనా? 78,000. 11 రోజులు అయిందా? ఎన్ని ఉంటాయన్నా పాలు దీని దగ్గర? వాళ్ళు ఎంత చెప్పని మనకి ఒక 5 లీటర్ల వరకు గ్యారంటీ. 5 లీటర్ల వరకు గ్యారంటీ. నెక్స్ట్ అదే? అది కూడా మీరేనా? అది కాదా? అది కూడా మీరేనా? 9 నెలలు చూడు. ఎంత కొన్నారు అది? 64,000. ఎవరు నమ్మిది? మాది అనంతపురం జిల్లా పామిడి. అనంతపురం ఇది. ఓకే, అనంతపురం పామిడి నుంచి వచ్చారు అన్నోళ్ళు. అన్నోళ్ళు వచ్చి మొత్తము 3, 2, 5 గేదెలు అన్న. 5 గేదెలు. ఆ దూళ్ళు కానీ దూళ్ళేవి ఎక్కడ ఉన్నాయి? ఎంత పడ్డాయి? ఒక్కొక్కటి 35. జత కలిపి 35. 2 కలిపి 35,000 అనేసి చెప్తున్నాడు అన్న. ఒకదానికి తోక కట్టయింది. అంటే ఈచ్ వన్ వచ్చేసి 17,500 పడింది ఒక్కొక్కటి. 17,500 ఈచ్ వన్ కాఫ్. 2 కలిపి 35,000. అన్న ఎంత కొన్నారనేది? 70,000. పాడిగే సుడిందా అన్న? సుడి ఏం లేదన్నా? సుడి ఎన్ని నెలలు ఉంది? 7 నెలలు సుడి ఉంది. దుడ్డు ఉంది. ఫీమేల్ కాఫ్. ఎంత పడింది అన్న గేదె? 72,000. ఎన్ని నెలలు చూడింది? 8 నెలలు చూడింది. 7 నెలలు ఉంది. 71,000 పడింది. మొత్తం 3 గేదెలు. ఎక్కడ బ్రదర్ మీది? సంగారెడ్డి. కొండాపూర్. ఎట్లున్నాయి మీ దగ్గర పాల రేటు? 60 రూపాయలు. ఎప్పుడన్నా వచ్చారు ఎర్రగడ్డకు? బాగానే ఉంటాయా బ్రదర్ ఎర్రగడ్డలో? గేదెలు బాగానే ఉంటాయా? తీసుకోపోయిండి. సక్సెస్ అయినా చూడొచ్చు. వీళ్ళు మొత్తం 3 గేదెలు తీసుకున్నారు. ఒకదానికి దూడు ఉంది. ఎంత కొన్నారు అంకుల్ ఇది? 40,000. జాఫరాబాద్. ఎంత ఉంటుంది? వయసు ఎంత ఉంటుంది? 2 ఇయర్స్ ఉంటుందా? నెక్స్ట్ 30,000 ఒకటే. వయసు ఎంత ఉంటుంది? 2.5 సంవత్సరాలు ఉంటుందా? 2 పైన. ఎట్లా అనిపించింది అన్న ఈరోజు రేటు? ఆవా ఎన్ని వచ్చు పాలు? మనకి 3 లీటర్లు చెప్పాడు. 3 లీటర్లు చెప్పారు. మనకి ఒక్కొక్క లీటర్ తీసుకున్నా మనకు 2 లీటర్లు పాలని ఆలోచనతోటి ఇంటి మంది మళ్ళీ సరిపోతుంది. ఎట్లా అనిపించింది రేట్లు? రేట్లు పర్లేదు. ఇది ఎందుకు తీసుకున్నారు జాఫరాబాదీ బుల్లు? 40 తీసుకున్నాం. కాదు ఎందుకు తీసుకున్నారు అంటున్నా? అంటే ఇంటి దగ్గర మనం ఇవన్నీ పడ్డాలు జమ సెట్ చేస్తున్నాం కదా అన్ని మనము. అంటే జాఫరాబాద్ క్రాస్ చేపిద్దామని? జాఫరాబాద్ క్రాస్ చేద్దాం. అంటే ఇంటి దగ్గర ఉన్నాయా? ఈ 2 దానిల కోసమే కొన్నారు దీన్ని? నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన. పడ్డాలతో స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉంది నాకు. ఓకే, ఏ ఊరన్నా?
నాది సింగాపూర్ విలేజ్, హుజూరాబాద్ మండల్, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఎట్లున్నాయి మీ దగ్గర పాల రేటు? పాల రేటు 80 వరకు ఉంది. 80. 80 వరకు ఉంది. ఇంటికి వస్తారా ఎక్కడ బయటనా? అంటే నేను పాల బిజినెస్ దిగలేదు, వాళ్ళు చెప్తుంటే విన్నాను, నేను దిగలేదు పాల. అవును, ఇప్పుడు ఇంకా మీరు ఓన్లీ పడ్డాలు, ఆవులు కూడా పడ్డాలే ఉన్నాయి నా దగ్గర. ఆవు పాలు ఎంత ఉన్నాయి మీ దగ్గర? నేను దాంట్లో దిగలేదు, కానీ వాళ్ళు తీసుకుపోతున్నారు అది ఇప్పుడు ఆవులు. నేను నా గురించి తీసుకునేది, అది నీ గురించే. అంటే ఇప్పుడు మీరు అమ్మరా ఇవి? దీని పాలు మీకు ఇంటికేనా మొత్తం? ఇంటి మట్టుకు ఆలోచన ఉంటుంది. ఓకే, మామూలు కనుక్కున్నారా పాల రేట్ ఎట్లుంది ఆవు పాలు? వాళ్ళు చెప్తున్నారు ఆవు పాలు 80 రూపీస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇళ్ళలో చేస్తే 80 రూపీస్, ఈ కంపెనీకి ఇస్తే 50%, 30 రూపీస్. ఇప్పుడు ఆవు పాలు మీ దగ్గర 80 రూపీస్ అవుతున్నాయి. 80 రూపీస్ వాళ్ళు చెప్తున్నారు. ఆహా, నేను అడిగాను అంత లేవే. సరే ఓకే, మీ సైడ్ ఏమైనా ఉన్నాయేమో. గేదె పాలు అయితే మీరు చెప్పినట్టు అంత రేట్లు ఉన్నాయి. అదే అదే అంత ఉన్నాయి. అదే అన్నకి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతే అంతే, కరెక్టే. ఆవు పాలు 80 రూపాయలు అంటే అందరు ఆవులే కొనుక్కోవచ్చు. వాళ్ళ ఊర్లో భయంకరంగా ఆవులు పెట్టుకుంది. అంతే అంతేనా. ఇవి పొంగనూరు ఆవులు ఈరోజు ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చాయి. దాని పక్కన ఒకటి కోడెవుడు ఉంది. దీని పక్కన మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎవరైనా కానీ ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో గేదెలు కొనడానికి వచ్చేవాళ్ళు నాకు కాల్ చేయొచ్చు. అక్కడ స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కు కాల్ చేసి రండి. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తాయి. సేమ్ నెంబర్కు మీరు హాయ్ అని పంపండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ.